హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో బ్యూటిఫుల్ జామాయిల తోట అండి. ఇది మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. టోటల్గా రోడ్డు ఫేసింగ్ వస్తుందండి. మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 40 ఎకరాస్ ఉంటుంది. ఫుల్ రెడ్ కాదు కానీ రెడ్ అయితే మాత్రం బాగానే ఉంటుందండి. కొంచెం మిక్స్డ్ కంటే బాగానే ఉంటుంది ల్యాండ్. పూర్తి ఎరుపు కాదు కానీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. టోటల్గా ఇది మట్టి రోడ్డుకే ఉంటుందండి. 25 ఫీట్ మట్టి రోడ్డుకే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. ఇది మొత్తం టోటల్గా 40 ఎకరాలలో మనకి జామాయిలు పంట వేస్తున్నారు. టోటల్గా ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ అయిపోయింది, సెకండ్ క్రాప్ వచ్చిందండి. కొన్ని పెద్ద ఏపుగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ 1.5 ఇయర్లో మళ్ళీ క్రాప్కి వస్తాయి. ఇప్పుడున్న రేట్ను బట్టి చూస్తే ఒక టన్ను వచ్చేసి 7,000 ఉందండి ప్రజెంట్ రేటు. ఒక టన్ను జామాయిలు కర్ర వచ్చి 7,000 ఉంది. ఒక ఎకరాకు వచ్చేసి దగ్గర కర్ర సైజును బట్టి 20 టన్నుల వరకు దగ్గర అవుతుందండి ఒక ఎకరాకి. 40 ఎకరాలంటే 800 టన్నులు అండి. అంటే యావరేజ్ మీద మనం ఒక 600 టన్నులు వేసుకున్నా కూడా ఫర్ ఇయర్ దగ్గర ఒక ఎకరాకు వచ్చేసి 1.5 ఇయర్లో 1.5 లక్ష వరకు వస్తుందండి ఆదాయము. దగ్గర 1.5 lakh వరకు ఆదాయం ఉంటుంది. యావరేజ్ మీద అటు ఇటు 40 ఎకరాల మీద 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఆదాయం ఉంటుందండి. జస్ట్ 1.5 1.5 సంవత్సరం మీరు వెయిట్ చేస్తే ఈ ల్యాండ్ వల్ల బెనిఫిట్. చుట్టుపక్కల ఫుల్ వాటర్ ఉన్నాయండి ల్యాండ్కి. మండల కేంద్రం నుంచి కేవలం ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తార్ రోడ్డు నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. గ్రావెల్ రోడ్డుకు వస్తుంది. ఇది నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి సంబంధించిందండి. కొండాపురం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక 7 కిలోమీటర్లే ఉంటుంది. ఆ 7 కిలోమీటర్లు కూడా తార్ రోడ్డు అండి. 6 కిలోమీటర్లు తార్ రోడ్డు ఉంటుంది. 1 కిలోమీటర్ 25 ఫీట్ గ్రావెల్ రోడ్డు అండి. మీరు పూర్తిగా చూస్తే ఆ గ్రావెల్ రోడ్డు కూడా నీట్గా ఉంటుంది. ఆ గ్రావెల్ రోడ్డుకే రోడ్డు ఫేసింగ్కే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఒక ఎకరా కేవలం 6,50,000 రూపాయలకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందండి ఈ ల్యాండ్. ఫుల్ గ్రౌండ్ వాటర్ ఏరియా, చుట్టుపక్కల పూర్తిగా బోర్లు ఉన్నాయండి, ఫుల్ వాటరు. ఒక ఎకరా వచ్చేసి మనకి 6,50,000 అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.